హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వింటేజ్ వంటలు. ఇవాళ నేను నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను 1/2 kg మటన్ తీసుకున్నానండి. దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. మళ్ళీ వేసుకుందాం. కొంచెం పసుపు. ఈ 1/2 kg మటన్కి సరిపోయేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ రానిచ్చుకుందాం. కుక్కర్ ఆన్ చేసేసానండి. నేనైతే ఆ మటన్ మంచినీళ్ళతోనే కడుగుతాను, అంటే వాటర్తో. అందుకని ఆ వాటర్ ఆల్రెడీ ఉంటాయి, నేను వాటర్ యాడ్ చేయను. మీరు కావాలంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. మటన్ బాగా కుక్ అయిందండి, చూడండి. దీంట్లో వాటర్ కూడా అలాగే ఉన్నవి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 ఉల్లిగడ్డలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. నేను దీంట్లో టమాటా కానీ పెరుగు కానీ ఏం వేయను. డైరెక్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి మగ్గించుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసి పెట్టానండి, చూడండి హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకుందాం. ఆల్రెడీ ఇందాక ఒక 1 స్పూన్ వేసాను కదా మటన్ ఉడికించుకునేటప్పుడు. దీంట్లో ఇంకొంచెం వేస్తున్నాను, 1 స్పూను యాడ్ చేశాను. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వద్ది సాల్ట్ వేస్తే. చూడండి లైట్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాం. దీన్ని కూడా బాగా మిక్స్ చేయండి, కలుపుకోవాలి ఇలాగా. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న మటన్ వేద్దాం. దీంట్లో మటన్ వేసేసానండి. ఇప్పుడు కలుపుకోవాలి. మీ ఇంట్లో నల్లి బొక్కలు ఎవరు ఇష్టంగా తింటారండి? మా ఇంట్లో నేను మా వారు తింటాము, మా పిల్లలు అయితే తినరు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్తో పాటు. మటన్ బాగా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిందండి. ఏదైనా కానీ నాన్ వెజ్ కానీ ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేసినట్టు చేసుకుంటే ఆ నాన్ వెజ్కి టేస్ట్ వస్తుంది. ఆయిల్లో కొందరు ఇట్లా డైరెక్ట్గానే వేసేస్తారు వాటర్ వేసేసి, అదంత టేస్ట్ అనిపించదు. మనకి నీసు వాసన కూడా బాగా పోద్ది. కొంచెం ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కారం యాడ్ చేస్తాను. ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేశాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. మా రైస్ కూడా రెడీ అయిపోతుంది. కర్రీ అయిపోయే లోపల రైస్ కూడా అయిపోతుంది. దీన్ని చూస్తుంటే ఫ్రై ఉన్నట్టుందండి. ఫ్రైని తినాలి, ఫ్రై చేసుకుంటే తినాలనిపిస్తుంది. డైరెక్ట్గా రైస్ పెట్టుకొని రసం పెట్టుకొని ఫ్రై తిందామా అన్నట్టుంది. మీకు కూడా అనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి. ఆల్రెడీ మటన్ ఉడికించుకున్న వాటర్ కొంచెం ఉన్నాయి, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ వేసి చూడండి ఇలాగా మొత్తం కలుపుకున్నాను. ఇప్పుడు మనం మూత పెట్టుకొని బాగా బాయిల్ అవ్వనిద్దాం. ఇప్పుడు దీంట్లో 1.5 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేద్దాం. చూడండి గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేశాను. మీరు గరం మసాలా వద్దనుకుంటే మీట్ మసాలా అయినా వేసుకోండి, లేదంటే చికెన్ మసాలా వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెం బాగా కలుపుకుందాం. నాకైతే సాల్ట్ సరిపోలేదండి, ఇంకొక 1 స్పూన్ పట్టింది. అందుకని అది కూడా వేసేసి బాగా కలుపుకొని వాటర్ అన్నీ చూసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. బాగా దగ్గరకు వచ్చేలాగా రెడీ అయినాక మనం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే. నేను మూత పెట్టేస్తున్నాను. మటన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. అతి తక్కువ టైంలో సింపుల్గా మటన్ చేసుకోవడం చాలా ఈజీ అండి. మన వీడియోని చూడండి ప్రతి ఒక్కరూ, చాలా త్వరగా కూడా అయిపోద్ది. ఫైనల్గా మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సింపుల్గా చేసేసుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వింటేజ్ వంటలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ లైక్ ప్రతి ఒక్కరికి వెళ్తుందండి, రీచ్ అవుద్ది మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్. ప్లీజ్ సపోర్ట్. బాయ్.